సరే, ఇప్పుడు మనం బంధాలు అనుబంధాలు అన్నారు కాబట్టి మోస్ట్ డిఫికల్ట్ రిలేషన్షిప్ అని అంటే అందరూ అలా అనుకుంటారు కదా, అత్తలేని కోడలు ఉత్తమరాలు ఇట్లా అనుకో గుణవంతరాలు పాటలు కూడా వస్తూ ఉంటాయి కదా. సో మనం ఈ రిలేషన్షిప్ గురించి ఈరోజు మాట్లాడదామమ్మా. అంటే ఇంతకుముందు జనరేషన్లో మనకి చదువుకోవడానికి కుదరని అత్త వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు అలాగే పెరిగారు, వాళ్ళు చిన్నప్పుడే పెళ్లి అయిపోయి వాళ్ళు అలా ఉండేవాళ్ళు. వీళ్ళకి చదువుకున్న కోడలు వచ్చేవాళ్ళు కదా. అంటే అందుకని వాళ్ళేమనుకున్నారు, ఏంటి ఏదేదో చెప్తా ఉంటది, చాదస్తాం అనుకుంటది కోడలు. కోడలు ఏమనుకుంటది, అత్త ఏమనుకుంటుంది, ఈ పిల్ల ఏంది ఇంత పెంకిగా ఉంది, ఏది పడితే అది అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు జనరేషన్ మారింది కదా, అంటే అప్పుడు వాళ్ళకి బాగా గొడవలు అయ్యేవి. ఎందుకలా ఇప్పుడు చదువుకున్న అత్త వాళ్ళకి చదువుకున్న కోడలు వస్తున్నారు. అంటే వీళ్ళు ఇద్దరు ఈక్వల్ గానే మైండ్ సెట్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా ఎందుకు కొట్టేసుకుంటున్నారు వాళ్ళు? ఎందుకు అంత డిఫికల్ట్ గానే ఉందా రిలేషన్షిప్? పూర్వం అత్త కోడళ్ళ రిలేషన్ ఎలా ఉండేదంటే తల్లి పిల్లల్లాగా ఉండేవాళ్ళు. అసలు ఒకటి అత్తగారు డామినేషన్ ఎక్కువ ఉండేది, కోడలు భరించడం అనేది ఉండేది. అత్తగారు డామినేషన్ ఎక్కువ, చదువుకోకపోయినా కూడా ఆవిడ డామినేషన్ ఎక్కువ ఉండేది. అలా చేయి ఇలా చేయి అంటే కోడలు ఎదురు తిరిగి జవాబు చెప్పేది కాదు. అంతో ఇంత చదువుకున్నా కూడా నేను చదువుకున్న దాన్ని అహం ప్రదర్శించేది కాదు. పోను గడుస్తున్న కొద్దీ కూడా ఈ అహంభావం ప్రదర్శించడం, నేను చదువుకున్న దాన్ని మా అత్తకి చేదస్తాం, ఆవిడకి ఏం తెలియదు అని తిరగబడి జవాబు చెప్పడం అనేది కొంచెం ప్రారంభమైంది చదువుకోని అత్తలు ఉన్న రోజుల్లో. సరే వాళ్ళు కూడా ఏమో మనం చదువుకోలేదు, మనకేం తెలుసు, మనకేం తెలియదు కదా అని వీళ్ళు ఏదైనా నీకేం తెలియదు అత్తయ్య మీరు ఊరుకోండి అంటే ఊరుకోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు అది రివర్స్ అయింది. అదే అలా మారుతున్న కొద్దీ క్రమేపీ అత్తలు కూడా చదువుకున్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నేను చదువుకున్నా, నా కోడలు చదువుకుంది, ఇద్దరం చదువుకున్న వాళ్ళమే. మరి గ్యాప్ ఎక్కడ వస్తుంది, డిఫరెన్స్ ఎందుకు వస్తుంది, చదువుకున్నా కూడా ఎందుకు కొట్టుకుంటున్నారంటే నాకు తెలిసినంత వరకు ఆవిడ చదువు లేకపోవడం వల్ల కొన్ని విషయాలు పాతకాలంలో తెలిసి ఉండకపోవచ్చు. ఇంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు, అంత చదువుకోలేదు, ఆవిడకి అంత పరిజ్ఞానం లేదు. ప్రపంచంలో బయటకు వెడితేనే కదా ప్రపంచం గురించి తెలిసేది. ఆవిడ బయట ప్రపంచాన్ని చూడలేదు కాబట్టి ఆవిడకి అంత లోకజ్ఞానం లేదు అని కోడలు అనుకునే అవకాశం కూడా ఉంది. కానీ ఇప్పుడు అత్త చదువుకుంది, కోడలు చదువుకుంది, అత్త బయటకు వెళ్ళింది, కోడలు బయటకు వెళ్ళింది. మరి అయినా కూడా డిఫరెన్స్లు ఎందుకు వస్తున్నాయంటే చదువుకున్న కొద్దీ మనుషులు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ కూడా అభిప్రాయాలు మారుతున్నాయి. జనరేషన్ టు జనరేషన్ అభిప్రాయాలు మారుతున్నాయి. పూర్వం జనరేషన్ గ్యాప్ తప్పనిసరిగా ఉంది. పూర్వం పెళ్లి చేసేటప్పుడు అది కుటుంబానికి సంబంధించింది. పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక అది అప్పుడు. ఇప్పుడు పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల కలయిక, పిల్లవాడు పిల్ల, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, అంతే. ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, మీకు అనవసరం, మేము మాట్లాడుకుంటాం, మేము సెటిల్ చేసుకుంటాం అన్న. వీళ్ళు మాట్లాడుకుని నాన్న నాకు ఆ పిల్ల నచ్చింది, నా అమ్మ నాకు ఈ పిల్ల నచ్చింది, మేము చేసుకుంటాం అని అంటే పెద్దవాళ్ళు పెళ్లి చేస్తున్నారు. కానీ వీళ్ళిద్దరే కదా ఉండాలి, వాళ్ళిద్దరే ఉండాలి. పూర్వం కూడా వాళ్ళిద్దరే కదా ఉన్నారు. అప్పుడు జాయింట్ ఫ్యామిలీలు ఉండేవి కదా. జాయింట్ ఫ్యామిలీ లేనప్పుడు కూడా, జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అది ఒక సమస్య. జాయింట్ ఫ్యామిలీ లేకుండా ఉద్యోగరీత్యా వేరే వెళ్ళినప్పుడు వేరే ఊళ్ళో వీళ్ళిద్దరే కదా ఉన్నారు, అప్పుడు కూడా ఉన్నారు. కానీ పెద్దవాళ్ళ మాటకు ఒక విలువ ఉండేది, పెద్దవాళ్ళు చెప్తే వినాలి అన్న ధోరణి ఉండేది అప్పట్లో. ఇప్పుడు లేదది. వాళ్ళెవరు చెప్పడానికి, మా జీవితం మా ఇష్టం. కంప్లీట్గా పెళ్ళి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన అయిపోయింది, రెండు కుటుంబాల మధ్యన అన్నది పోయింది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే పెళ్ళి అంటే ఎంత గ్రాండ్గా చేస్తున్నారు ఈ రోజుల్లో, ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు. మిడిల్ క్లాసు లోవర్ మిడిల్ వదిలేసాయి, హై ప్రొఫైల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ కూడా అప్పో చేసి లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. ఒక 10-15 లక్షలు, నాకు ఎంత అవుతుందో కూడా ఐడియా లేదు, 10-15 లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేశారు అని అనుకుంటే సంవత్సరం తిరగకుండా విడిపోతున్నారు. ఈ 10-15 లక్షలు బూడిదలో పోసిన పన్నీరే కదా. వీళ్ళిద్దరూ కలిసి ఉంటారని కదా ఇంత పెట్టుబడి పెట్టి ఇంత ఖర్చు పెట్టారు. ఇంత ఖర్చుని కనీసం అది ఆ ఖర్చు వీళ్ళకి కాస్త అందులోంచి కోలుకున్నారో లేదో తెలియకుండానే పిడుగులాంటి వార్త మేము విడిపోయాం. మీరు ఖర్చు పెట్టారని మమ్మల్ని ఉండమంటారా? అంతే కదా, ఆ మాట కరెక్టే కదా. మీరు ఖర్చు పెట్టారు, మీకు పొగరెక్కింది ఖర్చు పెట్టారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవడం ఎందుకని ఖర్చు పెట్టారు. మాకు సరిపడినప్పుడు మేమెందుకు ఉండాలి అనడమే కానీ అసలు ఇదివరకు ఒకప్పుడు అసలు విడాకులన్నవి లేవు. ఎప్పుడు 25-30 ఏళ్ళ వెనక్కి చూసుకుంటే అక్కడో కేసు ఉండేవి. అలాంటిది ఇప్పుడు విడాకుల కేసులు ఎక్కువైపోయాయి. ఎందుకని అంటే సరిపడట్లేదు, నన్ను వంట చేయమన్నాడు, నేను వండను. మామూలుగా ఇప్పుడు అదేదో ఒకటి చూసాను అనమాట, మొగుడు పిల్లలు హారోస్కోప్ ఇవి జాతకాలు చూపించుకోవడం కంటే కూడా అత్త కోడలు చూపించుకోండి ముందు సరిగ్గా ఉంటారు. వీళ్ళిద్దరికి ఎందుకు పడట్లేదు మరి వీళ్ళకి? జాతకాలు చూపించుకోలేమో కాదు,
ఇద్దరు చదువుకున్న వాళ్ళైనా కూడా నా మొగుడు నాకే సొంతం అన్న భావన ఆడవాళ్ళలో ఎక్కువైపోయింది. నేను కామెంట్ చేస్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు అత్తగారు ఏదైనా ఆవిడ వచ్చింది అనుకో, ఆవిడ వస్తానంది అనుకో, మా అమ్మ వస్తుంది 4 రోజులు ఉంటుంది అన్నాడు అనుకో, ఈవిడ చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంది కోడలు. ఎందుకని అబ్బా ఆవిడ వస్తే మన మధ్య ఫ్రీడమ్ ఉండదు కదా అని. ఏదో ఆవిడ గదిలో ఆవిడ ఉంటుంది కరెక్టే, కానీ జైల్లాగా ఉండదు కదా. ఆవిడ కాసేపు బయటకు వస్తుంది, ఆవిడ కాసేపు టీవీ చూడాలనుకుంటుంది, ఆవిడ కాసేపు ఏదో కబుర్లు చెప్పుకోవాలి కొడుకుతో అనుకుంటుంది. ఇవన్నీ కోడలికి ఇష్టం ఉండవు. అందరు కోడళ్ళు అలా ఉంటారంటలా, చాలా మంచి కోడళ్ళు ఉన్నారు నా కోడళ్ళు అలాగా. మా అత్తగారికి కూడా చూపించి నేను కూడా మంచి కోళ్ళు అనిపించుకోవాలి కదా. ఇద్దరు ఒక 1 నెల రోజులు ఉండాలంటే ఆ 1 నెల రోజులు గండంలాగా, ఈవిడికి గండంలాగానే నడుస్తుంది, కోడలికి అంతకంటే ఎక్కువ గండంలా నడుస్తుంది. ఈవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందా అన్నట్టు. ఎందుకంటే నా మొగుడు నాకే సొంతం. అసలు నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆవిడకంటే కదా, ఆవిడకంటే కదా కొడుకుని. అంటే మధ్యలో కొంతమంది అంటే ఈ అబ్బాయిది ఒక ఇష్యూ, నా మొగుడు అనుకోవడము, నా కొడుకు అనుకోవడము. రెండోది ఏంటంటే నా ఇల్లు నేను ఇట్లే పెట్టుకున్నాను, సో నా తర్వాత వచ్చిన వాళ్ళు నా కోడలు కూడా ఇట్లే పెట్టాలి అనేది ఒకటి ఉంటుంది. చాలా ఉంటుంది. పైగా ఇప్పుడు వీళ్ళిద్దరు సెపరేట్ గా ఉన్నా కూడా నా ఇల్లు ఎలాగ ఉందో మీ ఇల్లు కూడా అలాగే అట్లా అది కూడా ఉంది కదమ్మా. ఇది ఒక్కటే కాదు కదా ప్రాబ్లం. అంటే నేను అడుగుతున్నాను, ఇలాంటివి కూడా నేను చాలా విన్నాను. సో అలా అవి కూడా అంటే ఎవరు ఇక్కడ అన్నింటికంటే అత్తగారు ఏం చెప్తుంది అంటే, మా రోజుల్లో మేము ఇలాగే చేసామా అని వాళ్ళ రోజులతో కంపేర్ చేస్తుంది. వాళ్ళ అత్త వాళ్ళు కూడా ఆవిడ తిట్టుంటారు కదా, అత్త ఒకింటి కోడలే అన్నట్టు. రోజులు మారాయి. రోజులు మారాయంటే పరిస్థితులు మారాయి. మీ అత్తగారి రోజుల్లో మీ అత్తగారి మాట నువ్వు విన్నట్టుగా ఇప్పుడు వినాలి అంటే కష్టం. వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు సమానంగా సంపాదిస్తున్నారు. అయితే వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి అన్న ఆలోచన అత్తకి ఉండదు. నా రోజుల్లో నేను రాత్రి 10 దాకా నేను వంట చేసేదాన్ని, నువ్వు వంట చేసావని ఇప్పుడు ఈ కోడలు ఎందుకు వంట చేయాలి? ఈమె ఉద్యోగం చేస్తుంది, సంపాదించుకుంటుంది, వంట మనిషిని పెట్టుకుంటుంది. అత్తగారికి ఇష్టం ఉండదు అలా. నేను వచ్చినప్పుడైనా నాకు వండి పెట్టాలి కోడలు అన్న ఒక అన్న ఆ అహంకారం పాలు ఎక్కువ ఉంటుంది. అంచేత పెద్దవాళ్ళు కూడా కొంచెం తగ్గాలి. ఈ కాలం మారినప్పుడు వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. అలా కాకుండా నేను చెప్పినట్టే నువ్వు వినాలి, అత్త చెప్పినట్టే కోడలు వినాలి అనే రోజులు కాదు అన్న విషయాన్ని వీళ్ళు అంగీకరించాలి. అత్తలు అంగీకరించరు. మా అత్తగారు మాట నేను విన్నావు నీ కర్మ, ఆ రోజుల్లో విన్నావు, నీ మాట నేను వినాలంటే ఎలాగా? నా ఇష్టం నాకు ఉంటుంది కదా. వినేవాళ్ళు కూడా ఉన్నారు కదమ్మా. అంటే వినేవాళ్ళు ఉంటే గొడవలే రావుగా. వినని వాళ్ళ సంగతే వినని వాళ్ళ సంగతే చెప్తున్నా. ఎక్కడో ఒకటో రెండో వస్తాయమ్మా. అయితే ఏంటంటే అక్కడ అది అదే నా కొడుకు అన్న ధోరణి ఈవిడికి, నా మొగుడు. నన్ను అడిగితే మగవాడి పాత్ర చాలా క్రూషియల్ ఈ విషయంలో. ఎందుకంటే పెళ్ళాం మాట వింటే ఏమో పెళ్ళాం బెల్లం అయిపోయింది ఏదోకే అని తల్లి తిరుగుతుంది. తల్లి మాట వింటే ఏమో ఎంతసేపు అమ్మ కూచిలాగా అమ్మ కొంగుబట్టు తిరుగుతాడని పెళ్ళాం తిరుగుతుంది. ఎవరి మాట వినాలి? నాకొద్దురా స్వామి మహాప్రభు. అంచేత అక్కడ స్ట్రాంగ్గా నిలబడాల్సిన వాడు మగవాడు. ఎందుకంటే చెప్పినప్పుడు ఒక కంప్లైంట్ వచ్చింది అనుకో, అందులో ఎవరిది న్యాయం అనేది వాడికి తెలుస్తుంది కదా. అంచేత దాన్ని బట్టి వాడు చెప్పాలి. మా అమ్మతో తేడా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు భార్యగా నువ్వెంతో, తల్లిగా ఆవిడ కూడా, ఆవిడ స్థానం ఆవిడకుంది, ఆవిడ అధికారం ఆవిడకుంది. ఒకవేళ ఏదైనా నిన్ను అందే అనుకుందాం, ఏదో పెద్ద ఆవిడ అందని వదిలేసాయి, మీ అమ్మ ఇలా అంది నన్ను అని అంత పెద్ద సీరియస్గా వచ్చి నాకు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదు కదా. పగలంతా ఒరే నీ పెళ్ళమని పెళ్ళాచి తల్లి చెవులు ఊరుతుంది, రాత్రి పడకాయలోకి వెళ్ళాక మీ అమ్మ ఇలా పెళ్ళ. ఎవరి మాట వినాలి? అంచేత ఎవరి మాట తల్లికి ఏం చెప్పాలి? ఈ కొడుకు ఏం చెప్పాలంటే, అమ్మ అదేదో ఉద్యోగం చేస్తుంది, చదువుకుంది, ఉంటాయి, ఒక నువ్వు చూసి చూడనట్టు పోవాలి. నువ్వు కూడా ప్రతి విషయాన్ని నువ్వు చేదస్తంగా పట్టుకోకూడదు. రోజులు మారిపోయాయి కదా, నువ్వు చూసి చూడనట్టు వెళ్ళిపో అనాలి. అలా కాకుండా నీకెందుకమ్మా వెళ్ళి దేవుడు పూజ చేసుకో, నువ్వు దేవుడిని చదువుకోంటే ఈవిడ మనసు దేవుడి మీద లగ్నం అవ్వాలి కదా. అవ్వదు. ఏదో పుస్తకం పట్టుకుంటుందే కానీ దృష్టి అంతా వంటగదిలో కోడలు ఏం చేస్తుందనే అదేదో అనుపమ సీరియల్లో అదేంటి చెవులకు పెట్టుకుని బైనాక్యులర్స్ పెట్టుకుని కోడలు ఏం చేస్తుందో వంటింట్లో చూస్తుంటుంది. అలాగా కోడల మీద పెత్తనం అత్తలు మానేయాలి. అత్తగారు అజమాయిషి నాకు నచ్చదు, నా మొగుడు నాకే సొంతం అన్న ఇది కోడలు మానేయాలి. ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఫ్రెండ్స్ లాగా ఉండరు. పిల్లి కుక్క సామ్యంగా ఒకళ్ళంటే ఒకళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. అసలు పెళ్ళి అనగానే ఇప్పటి ఈ జనరేషన్లో పెళ్ళి అంటే పెళ్లి కొడుకు ఎవ్వరు ఉండకూడదు, వాడి అమ్మ నాన్న బతుకుండకూడదు. ఎందుకు? వాళ్ళు ఉంటే కదా గొడవ. చాలా సంబంధాల్లో చూస్తున్నాం, చెల్లి అక్క చెల్లెలు ఎవరు ఉండకూడదు, వాడు ఒంటరివాడు అయ్యి ఉండాలి.
ఏక్ నిరంజన్. వాడు ఒకడైతే వచ్చి మన ఇంట్లో పడి ఉంటాడు, మా అమ్మ నాన్నని చూసుకుంటాడు. మళ్ళీ అదో గొడవ కదా, మళ్ళీ మాకమ్మ నాన్న ఉంటారు కదా. అంచేత వాళ్ళని చూసుకుంటూ ఉంటే గొడవ లేదు కదా. అక్కడ వాళ్ళు ఉంటే వాళ్ళు వీళ్ళు కాంపిటీషన్ వస్తుంది కదా. అంచేత వాడికి ఎవ్వరు ఉండకూడదు, వాడు ఒక్కడే ఉండాలి.